దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని, ప్రతి పౌరుడి హృదయంలో దేశభక్తి భావన వెల్లివిరియాలని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు అమరగాన్ ప్రదీప్ కుమార్ అన్నారు. హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా జులపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ప్రధాన పురవీధుల గుండా సుమారు 1000 మంది విద్యార్థులు 200 మీటర్ల భారీ జాతీయ జెండాను చేతబట్టి ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు చేసిన దేశభక్తి నినాదాలతో జులపల్లి ప్రధాన వీధులు మార్మోగాయి. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరగాన్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని, వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరిలో జాతీయ భావాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కేవలం ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయడం మాత్రమే కాదని, ప్రతి పౌరుడి గుండెల్లో దేశభక్తిని నింపే గొప్ప కార్యక్రమని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే శక్తిగా ఎదగాలని, స్వతంత్ర సమరయోధుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కొప్పుల మహేష్, ఉప సర్పంచ్ రావు, సంపత్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు ఎర్రొల్ల రాములు, కంకనాల జ్యోతిబాస్, కొల్లూరు స్వామి, పెద్దల్ల ఐలయ్య, బొజ్జ సంపత్, బీజేవైఎం నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పట్టుకొని విద్యార్థులంతా కూడా ఈ రోజు పురవీధుల కింద ఈ యొక్క మన యొక్క దేశ ఔన్నత్యానికి ప్రతీక అయినటువంటి 3 రంగుల జెండాను ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు మన జూలపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి అందరు విద్యార్థులకు సంతోషదాయకం. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఈ యొక్క జాతి సమగ్రతను కాపాడుతందుకోసం, ఈ యొక్క దేశ స్వతంత్రం కోసం, భారత మాత దాశ శృంఖలాలను తెచ్చేందుకోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి మహనీయులను స్మరించుకున్నటువంటి గొప్ప అపూర్వ సందర్భం ఇది. మనం ఈ రోజు స్వేచ్ఛాయువులు పీల్చుకుంటున్నామంటే, ఈ రోజు దేశంలో స్వతంత్రంగా జీవిస్తున్నామంటే, ప్రజాస్వామ్యయుద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనము బతుకుతున్నామంటే దీనికి కారణమైనటువంటి ఎంతో మంది మహనీయులు ఈ యొక్క సమాజ హితాన్ని కాంక్షించి ప్రాణత్యాగాలు చేసినారు. వాళ్ళ యొక్క జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయేటువంటి తరం విద్యార్థులంతా కూడా విద్యార్థుల్లో నెలకొల్పాలనేటువంటి సత్సంకల్పంతో, ఈ యొక్క మహోన్నతమైనటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టడం జరుగుతున్నది. ఈ యొక్క దేశవ్యాప్తంగా ఈ రోజు గ్రామాన ప్రతి జిల్లా కేంద్రంలో, మండల కేంద్రంలో కూడా ఈ యొక్క మన యొక్క 3 రంగుల జెండా హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి పైన కూడా మన యొక్క 3 రంగుల జెండా ఎగరేసుకొని దేశభక్తిని చాటాలనేటువంటి సత్సంకల్పంతో 80 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా మన స్వతంత్రం వచ్చి, మరి స్వతంత్ర దేశంలో మన యొక్క హక్కులను, మన యొక్క స్వేచ్ఛను, దీనికి కారణమైనటువంటి మహనీయులను స్మరించుకుంటూ వారి యొక్క స్ఫూర్తిని జీవితంలో మనం ముందుకు తీసుకుపోయేందుకోసం మరి విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాలను అధ్యయనం చేసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ, మనకి కార్యక్రమానికి హాజరైనటువంటి మరొక ముఖ్య అతిథి నేషనల్ యూత్ ప్రాజెక్టు స్టేట్